హలో అండి. అందరూ బాగున్నారా? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. అచ్చు గుళ్ళో తిన్న ప్రసాదం లాగానే అనిపిస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత పావు కప్పు పెసరపప్పు వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకుని 3 వంతుల వరకు బియ్యాన్ని కడిగి అదే కప్పుతో వేసుకోండి. 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. బియ్యాన్ని మనం కడిగితే సరిపోతుంది, నానబెట్టే అవసరం లేదు. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు మరోవైపు అరకప్పు బెల్లం, ముప్పావు కప్పు పంచదార వేసుకుని 2, 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని కరిగించుకోండి. కొంచెం జిగురు వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి పాకాన్ని. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది జిగురు వచ్చిన తర్వాత పాకం అందులోకి మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసేసి బాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ జిగురు అనేది పాకం యొక్క జిగురు అనేది మొత్తం రైస్కి పట్టాలి. అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేయడం వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా ఒకసారి మన ఈ రెసిపీకి మొత్తం పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. మరోవైపు చిన్న ప్యాన్లోకి నెయ్యి యాడ్ చేసుకుని ఎండు కొబ్బరి, అలాగే బాదం, కిస్మిస్ మీ దగ్గర మీరు బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కెర పొంగల్లో యాడ్ చేసేసుకుని ఇంకొకసారి మొత్తం కలుపుకోండి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3, 4 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ మన చక్కెర పొంగల్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోండి పైనుంచి కింద వరకు కూడా. నెయ్యి అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకి ఈ రెసిపీ అంత టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పచ్చికర్పూరం వేస్తాం. ఇక టోటల్గా మన ఈ రెసిపీ అనేది ఇంకా మనం ఇంట్లో ఎవరికైనా పెట్టండి, గుళ్ళో ప్రసాదము అని అడుగుతారు, అలా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ టిప్ ఏంటంటే మనం రైస్ని ఎక్కువ ఉడకనివ్వకూడదు, పొడి పొడిగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇది 2 రోజుల వరకు అలా వదిలేసినా కూడా మనకి నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ఇలా రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.